కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అగ్నివీర్ అన్న పదము కరెక్ట్గా 3.5 సంవత్సరాల క్రితము పెద్ద ఎత్తున మీడియాలో కవర్ అయింది. ఆ స్కీమ్ ఏంటంటే సైన్యంలో 4 సంవత్సరాల షార్ట్ టర్మ్ కోర్స్. సెలెక్ట్ అయిన వాళ్ళలో 25% మందిని ఆర్మీలో పెట్టుకుని మిగతా వాళ్ళని బయటికి పంపించేస్తారు. వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తారు. ఇది భారతదేశంలోనే కాకుండా సుమారుగా 120 దేశాల్లో ఇలాంటి స్కీమ్ వివిధ పేర్లతో ఉన్నాయి, మనందరికీ తెలుసు. అప్పుడు ఆ అగ్నివీర్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశము అగ్నిగుండం అయిపోతుంది, సైన్యమంతా తిరుగుబాటు చేస్తారు, అయ్యో కుయ్యో మొర్రో అని పెద్ద ఎత్తున మీడియా కవర్ చేసింది. కానీ ఆ ఉద్యమం 2 రోజుల కంటే ఎక్కువ కాలేదు. భారతదేశంలో ఇప్పటి ప్రభుత్వం దాన్ని కఠినంగా అణిచివేసింది. అగ్నివీర్ స్కీమ్కి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు రెచ్చగొట్టడం వల్ల ప్రజలు రోడ్డెక్కారు. ఆ సంస్థలను కఠినంగా శిక్షించడం జరిగింది. కానీ మీడియాలో హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సైనికులు జాయిన్ అవుతుంటారు. అక్కడ ప్రభుత్వాలకు ప్రజలంతా ఓట్లను బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారు, ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పేసి రకరకాలుగా భాషను చెప్పాయి మీడియా. అదంతా రివర్స్ అయింది. ఇప్పుడు మీడియా చెప్పిన దానికి విరుద్ధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నిన్న మొన్న హర్యానా, అట్లాగే మహారాష్ట్రతో సహా మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున ఆర్మీలో జాయిన్ అవుతారు. సరే, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, హర్యానాలో అగ్నివీర్ నుంచి బయటకు వచ్చిన వారికి 20% పోలీస్ డిపార్ట్మెంట్లో సీట్స్ రిజర్వ్ చేయబడ్డాయి. ఎన్నికల వాగ్దానంలో మేము 10% సీట్స్ అగ్నివీరులకు పోలీస్ డిపార్ట్మెంట్ రిజర్వ్ చేస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ 10%ని కాస్త 20%కి మార్చారు. కాబట్టి ఫస్ట్ బ్యాచ్ నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. అగ్నివీర్ పూర్తి చేసుకున్న తర్వాత సరే 25% ఆర్మీలో ఉంటారు, మిగతా వాళ్ళు ఈ రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్లో, సిఆర్పిఎఫ్లో, రకరకాల రైల్వే రిజర్వ్ పోలీస్లో, రకరకాల వాటిలో రిజర్వేషన్స్ కల్పిస్తారు. కాబట్టి వాళ్ళంతా బయటకు వచ్చి జాబ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పోలీసు రిక్రూట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలకు బాధ. ఎందుకంటే అగ్నివీర్ శిక్షణ పొందిన వారు ప్రైవేట్లో ట్రైనింగ్ పొందిన వారి కంటే పర్ఫెక్ట్గా అన్ని రకాలైన శిక్షణలు పొందారు. కాబట్టి వాళ్ళు రేపొద్దున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రైల్వే పోలీసులలో కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఈ రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ కొట్టడం సులభం అవుతుంది. ఎవరు కూడా ట్రైనింగ్కి పోరు. కాబట్టి వాళ్లకు ఇన్కమ్ పోతుంది అన్న ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా 20 to 25% ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్స్లో ఈ అగ్నివీర్కి రిజర్వేషన్స్ కల్పించే అవకాశము ఉంది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మరింత మంచి కాంటెంట్ని, మరింత మంచి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.